నీతిమంతుల కొమ్ములను, నీతిమంతుల పనులను, నీతిమంతుల పరిచర్యను, నీతిమంతుల విద్యాబుద్ధులను, నీతిమంతుల ఉద్యోగమును, నీతిమంతులు చేయు ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడంట? వారి కొమ్మును దేవుడు హెచ్చిస్తాడంట. కానీ భక్తిహీనుల కొమ్ములను, వారు చేయు పనిని, వారు చేయు బిజినెస్ను, వారు చేయు సకలాన్ని కూడా దేవుడు మధ్య మధ్యలోనే తూంచి పడేస్తున్నట్టు. భక్తిహీనుల కొమ్ములను విర్రగొట్టేదను. మన బలమును బట్టి, మన జ్ఞానమును బట్టి, మన విద్యాబుద్ధులను బట్టి, మన మంచితనమును బట్టి, మన ప్రార్థనను బట్టి కాకుండా దేవుని యొక్క దయచేతనే మనం హెచ్చింపబడుతూ ఉంటామంట. దేవుని యొక్క కృప చేతనే మనం హెచ్చింపబడుతూ ఉంటామని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు కొత్త తైలముతో మనల్ని నింపునుగాక, ఆయన అభిషేకము చేత నింపునుగాక. మన ఇంటి వారి ఎదుట దేవుడు మనల్ని అభిషేకించబోతూ ఉన్నాడు. మన సహోదరుల ఎదుట దేవుడు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. మన సహోదరులు మన మీద పగబట్టి లేక మన మీద లేనిపోయిన అభండాలు మోపినప్పుడు దేవుడు భక్తిహీనుల కొమ్ములన్నిటిని విర్రగొట్టి నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్న కారణం చేత నీ కొమ్మును మాత్రమే దేవుడు హెచ్చిస్తానంటూ ఉన్నాడు. ఆ హెచ్చించడం కూడా దేని చేత అంట? దేవుని యొక్క దయచేతను నువ్వు హెచ్చింపబడతావని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన దేవుడు ఆయన దయచేత మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు గనక దేవుని సన్నిధిలో చేరిన మనం భయపడక, తెగులు పడక, అశాంతికి అలజడికి గురికాక, నా భక్తి ఇంతేనేమో, నా ప్రార్థన ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నా విద్యాబుద్ధులు ఇంతేనేమో, నా ఆత్మీయ జీవితం కూడా ఫలభరితంగా ఉండదేమో అని మనం టెన్షన్ పడకుండా నీతిమంతులను నిశ్చయముగా దేవుడు హెచ్చించబోతున్నాడన్న శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీ కొమ్మును హెచ్చించబోతూ ఉన్నాడు. మీ కొమ్మును తైలంతో నింపబోతూ ఉన్నాడు. మీరు నలుగురిలో తల ఎత్తుకుని కృపనివ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మహత్తరమైన పాత్రగా నువ్వు ఉండబోతూ ఉన్నావని దేవుడి శుభదినాన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు.